గురుగారు, లక్ష్మీదేవిని చంద్ర సహోదరిని అంటారు కదా. పాలకడల నుంచి ఎన్నో పుట్టాయి, కానీ చంద్రునికి మాత్రమే లక్ష్మీదేవి సహోదరి ఎలా అయ్యింది? చాలా తాత్విక వివేచనతో కూడినటువంటి ప్రశ్న. మీరున్నట్లుగానే ఆ పాల సముద్రం, ఆ క్షీరసాగరంలో ఆ దేవతలు దానవులు మధించేటువంటి సమయంలో లక్ష్మీదేవి, చంద్రుడు వీళ్లతో పాటుగా విషం కూడా పుట్టింది, కామధేనువు పుట్టింది, కల్పవృక్షం పుట్టింది, ఉచ్చైశ్రవం అనేటువంటి గుర్రం పుట్టింది. ఇట్లాగ లోకంలో ఉత్కృష్టమైనటువంటివి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా క్షీరసాగర మథన సమయంలో పుట్టాయి. అయితే లోకంలో ఒక్క చంద్రుణ్ణి మాత్రమే లక్ష్మికి సంబంధించినటువంటి సహోదరుడు, అలాగే చంద్ర సహోదరి అని చెప్పి లక్ష్మీదేవిని మాత్రమే అంటారు. మిగతా వాళ్ళని అంటే ఉచ్చైశ్రవ సహోదరి అని లక్ష్మీదేవిని ఎవరు అనరు. కల్పవృక్ష, ఎందుకంటే మరి చంద్రుడు కలిపి పుట్టాడు కాబట్టి, తమ్ముడు కాబట్టి సహోదరి అంటున్నావు లక్ష్మీ సూక్తంలో, చంద్ర సహోదరి అంటున్నావు. మరి మిగతా వాళ్ళు కూడా అమ్మతోటే పుట్టారు కదా లక్ష్మీదేవితో పాటు, మరి మిగతా వాళ్ళని ఎందుకు కలపలేదు? విష సహోదరి అని ఎందుకు కలిగింది? విషం కూడా మరి అమ్మవారితో పుట్టినటువంటి క్షీరసాగరంలోనే పుట్టింది కదా, ఎందుకని అంటం లేదనంటే ఇది చాలా గొప్పదైనటువంటి ప్రశ్న. దీనికి సమాధానం వెతికితే పద్మపురాణం అని మన అష్టాదశ పురాణాల్లో ఒక గొప్ప పురాణం ఉంది. పద్మపురాణంలో వ్యాస భగవానుడు దీనికి జవాబు చెప్పాడు. అమ్మా, మిగతా వాటితో నువ్వు పుట్టినప్పటికీ ఈ లోకంలో నువ్వు శశియుక్త అనే పదం వాడాడు వ్యాస భగవానుడు. శశి సహోదరి, నువ్వు చంద్ర సహోదరిగానే లోకంలో ప్రసిద్ధికెక్కావు. అంటే మిగతా సహోదరి కింద నువ్వు ప్రసిద్ధికెక్కలేదు. కాబట్టి ఈ లోకంలో ఒక గొప్పవాడు చెప్పినటువంటి మాట ఇక దానికి తిరుగులేదు. మిగతా సహోదరి అని వ్యాస భగవానుడు కనుక చెప్పుంటే అది లోకంలో అనుసరణీయమయ్యేదే. కానీ వ్యాస భగవానుడు ఒక చంద్రుడికి మాత్రమే సహోదరి అని చెప్పి పద్మపురాణంలో చెప్పాడు కనుక లోకంలో అమ్మ చంద్ర సహోదరిగానే ప్రసిద్ధి చెందింది. చంద్ర సహోదరిని మన తెలుగువాడికి జేజై చందమామ కింద చేశాడు. మన తెలుగువాడంత గొప్పవాడు ఇంకొకటి ఎవరు లేరు. మన తెలుగు భాష అంత గొప్పది ఇంకొక భాష లేదు. ఎందుకనంటే అమ్మ యొక్క తమ్ముడు మనకి మామ అవుతాడు. అందువల్ల చంద్రుడు లక్ష్మీ అమ్మవారితో కలిపి పుట్టాడు కాబట్టి చంద్రుడు అనం మనం. ప్రతి వాళ్ళం కూడా అత్తయ్య, ఈ ఆంగ్ల పరిభాషలో ఆంటీలు పక్కన పెట్టేసేస్తే అత్తయ్య అనేటువంటి పిలుపులో ఎంత ఆనందం ఉంది, మామ అనేటువంటి పిలుపులో ఎంత ఆనందం ఉంది. కాబట్టి ఆ పిలుపులో ఉన్నటువంటి మాధుర్యాన్ని జత చేస్తూ చంద్రుడికి కలుపుతూ చందమామ అన్నాడు. ఒక్క తెలుగువాడేనమ్మా, మిగతా ఏ భాషల్లోనూ ఇది లేదు, ఒక తెలుగు భాషలోనే ఉంది చందమామ అనేటువంటి పేరు. ఆత్మీయతలకి నెలవు మన తెలుగు భాష. అటువంటి గొప్పదైనటువంటి తెలుగు భాషలో, అందుకంటే ఆ పదంలోనే చల్లదనం ఉంది. చంద్రుల్లో చల్లదనం ఉన్నట్లుగానే చంద్ర సహోదరి అంటే లక్ష్మీదేవి చాలా సంతోషిస్తుందట. మన జీవితంలో కూడా చల్లని సిరి సంపదలు ఇస్తుంది. సిరి సంపదలు వస్తాయి, డబ్బులు ఉన్నప్పటికీ లోకంలో కొన్ని కష్టతరంగా ఉంటుంటాయి. అలా కాకుండా జీవితంలో చల్లదనం రావాలంటే చంద్ర సహోదరి అనే నామాన్ని ప్రతి వాళ్ళు జపించి చక్కటి చల్లదనాన్ని జీవితంలో కూడా నింపుకునేదరుగాక.